BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం మాజీ ఎంపీపీ ఓగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సమాధి శ్రీనివాసులు చౌకిచర్ల గ్రామం 50 మంది వైసీపీ నాయకులు మరియు ఆ పార్టీ కార్యకర్తలు కోవూరు ఎన్డీఏ శాసనసభ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. సురేష్, కోటయ్య, వెంకటేశ్వర్లు తదితరులకు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మెల్లో పసుపు కండువాలు వేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి అధికారంలోనికి వచ్చేది తెలుగుదేశం అన్నారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమపాలలో జరగాలంటే మనమందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తనను కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఫోటో అందరూ వస్తుంది కదా ఫుల్ ఫోటో ఓకే 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 అన్న ఓకే. అదేవిధంగా చౌకపేట నుంచి ఒక నాగేశ్వరరావు అన్న ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, అలాగే చురుకుపాలెం నుంచి ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకొక 30 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో Yeah.